వెల్కమ్ టు వ్యూ పాయింట్. శీతాకాలంలో చిలకడ దుంపలు మార్కెట్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. శీతాకాలంలో దొరికే చిలకడ దుంపలు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. చిలకడ దుంపలు శరీరాన్ని చలి నుంచి రక్షిస్తాయి, ఒంట్లో వేడిని పెంచుతాయి. చిలకడ దుంపలు రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలతో నిండి ఉంటాయి. చాలా మంది వీటిని స్నాక్ ఐటమ్ గా తింటూ ఉంటారు. చిలకడ దుంపల్లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు A, C, B6, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్ కళ్ళు చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు చిలకడ దుంప తినొచ్చా లేదా అని సందేహం ఉంటుంది. నో డౌట్, షుగర్ ఉన్నవారు చిలకడ దుంపను హాయిగా తినొచ్చని నిపుణులు అంటున్నారు. అయితే షుగర్ ఉన్నవారు ఎంత మోతాదులో తినాలి, ఎలా తినాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఉన్నవారికి చిలకడ దుంపలు ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక అంటున్నారు నిపుణులు. సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలపై స్వల్ప ప్రభావాన్ని చూపుతాయి. చిలకడ దుంపలోని ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణను నెమ్మదింప చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచుతుంది. అయితే మధుమేహం ఉన్న వ్యక్తులు మితంగా సమతుల్య ఆహారంలో భాగంగా చిలకడ దుంపలను తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. అంతేకాకుండా వండే పద్ధతి కూడా చాలా ముఖ్యం. ఉడికించి నిప్పుల మీద కాల్చుకొని చిలకడ దుంపలు తినవచ్చు. అయితే వాటి మీద ఎలాంటి టాపింగ్స్, పదార్థాలు వాడకూడదు. ఉడికించుకొని లేదా కాల్చుకొని అలానే తినాలి. వేరే వాటితో కలిపి తింటే షుగర్ పెరిగే ప్రమాదం ఉంది. షుగర్ ఉన్నవారు చిలకడ దుంపను ఎంత మోతాదులో తినాలో కూడా తెలుసుకోవాలి. కాల్చిన చిలకడ దుంప అయితే సగం లేదా 50 గ్రాముల కంటే ఎక్కువ తినద్దని, ఎక్కువ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పుతాయని, సగం చిలకడ దుంపను ఆస్వాదించమని నిపుణులు చెప్తున్నారు. ఇక ఉడికించి తినాలనుకుంటే చిలకడ దుంపల్ని కనీసం 30 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని తినాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.